నమస్తే అన్న. నమస్తే. ఈరోజు మనం మహారాష్ట్ర స్టేట్ సాంగ్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఇక్కడ ఆరుడోర్ సీడ్స్ వారి R&Dకి రావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం ఈ బంతి రకాలు ఆరెంజ్ అండ్ ఎల్లో ప్లాట్స్ చూడటం జరిగింది. ఇప్పుడున్న ప్లాట్ వచ్చేసి యష్ ఆరెంజ్ దీని పేరు. మీరు చూశారు కదా, దీని గురించి మీరేం అబ్జర్వేషన్ చేశారో డీటెయిల్డ్గా మీరు గ్రహించిన విషయాలు చెప్పగలరు. ఓకేనా? మీ పేరు చెప్పండి అన్న ముందు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నాగచంద్రుడు. హలో, నమస్తే అండి, అందరికీ నమస్కారం. మాది తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వానకల్ మండలం, ముష్టికుంట్ల. నేను గత 20 సంవత్సరాల నుంచి బంతి సాగు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇక్కడ కొత్త వెరైటీ అని మహారాష్ట్రలో ఆరుడోర్ కంపెనీ వారిది చూద్దామని వచ్చామండి. యష్ ఆరెంజ్ చూద్దామని వచ్చాము. చూస్తే ఇది ఏప్రిల్ 20 నాటారు. ఇంకోటి ఏంటంటే అసలు ఏప్రిల్ 20 నాటడం అనేది ఎక్కడ రైతులు నాటరు. వైట్ ప్లేన్ వస్తుందని, ఎక్కువ తెగుళ్ళు వస్తాయని నాటరు. కానీ ఇది నాటారు. ఇది నేను చూసినంత లెక్క అన్ని కంపెనీల కాడికి ఎక్కువ హైట్ పెరగడం జరిగింది. పువ్వు షైనింగ్ కానీ, లావు కానీ. ఇంకోటి ఏంటంటే ఈ పూలు గొప్పతనం, తడిచి పూర్తిగా ఇచ్చినా కూడా లబ్బర్ లాగా స్ట్రాంగ్గా ఉంది. పువ్వు వర్షం పడ్డా కూడా ఏం కాదు. మనం బస్తాల్లో వేసిన తర్వాత మళ్ళీ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓపెన్ తొందరగా అయింది. అర్థమైందా? ఓపెన్ తొందరగా అయింది. ఫిష్నెస్ అనేది పోదు. మనం ప్యాక్ చేసిన తర్వాత ఆడ పోసినా కూడా మళ్ళీ ఇట్లా ఇచ్చుకుంటుంది. వర్షం వచ్చినా ఏం కాదు. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువ పూలు, ఎక్కువ బ్రాంచెస్, క్వాలిటీ రెడ్ క్వాలిటీ, ఫుల్ రెడ్ క్వాలిటీ, కలర్ బాగుంది, సైజు బాగుంది. ఇంకోటి తక్కువ పెట్టుబడితో పెట్టవచ్చు, ఎందుకంటే హైట్ పెరుగుతుంది. ఇది ఎక్కువ రైతుకి 4-5 కట్టలతో పెరిగేసింది. ఇది హైట్ ఉంది. బ్రాంచెస్ బాగున్నాయి, ఎక్కువ మొగ్గలు ఎక్కువ ఉన్నాయి, పక్క పిలకలు కూడా ఎక్కువ ఉన్నాయి. దీని గొప్పతనం ఏంటంటే మనం ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 4-5 కట్టలతోటి ఇది ఈజీగా 4 నుంచి 5 అడుగులు పెరిగిద్ది. ప్రతి రైతు చేసుకోవచ్చు. మేము గత 20 సంవత్సరాలు ఇంత అద్భుతంగా పువ్వుని ఎక్కడ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. అందరికీ నమస్కారం. చాలా బాగుంది. ఏ రైతైనా దీన్ని సక్సెస్ వేసుకోవచ్చు. వేసిన రైతు మళ్ళీ మర్చిపోడు. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ.